హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చల్లని వాతావరణంలో మేమైతే వేడివేడిగా పకోడీలు, ఆలు బజ్జీలు అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎండాకాలంలో చల్ల వాతావరణం అంటుంది అనుకోబాకండి. మాకు ఇటు సైడు బాగా వర్షం వచ్చిందండి. వెదర్ మొత్తం కూల్ అయింది. ఈ కూల్ వాతావరణంలో మా పాప పకోడీలు చేయమంది. అందుకే నేనైతే ఇంకో పచ్చిమిర్చి కొన్ని వేసిన, అవన్నీ వేయలేదండి. ఒక 4 పచ్చిమిర్చి వేసిన అంతే. ఇవన్నీ వేద్దామని తీసిన కానీ కారం అయితే వద్దు మమ్మీ అంటే కొంచెమే వేసినండి. ఒక 3 ఆనియన్స్, కొన్ని ఆలుగడ్డలు పక్కగా పెట్టినండి. ఇక పచ్చిమిర్చి కట్ చేసి వేసిన, సన్న కట్ చేసిన. అవి చాలా అనిపిస్తున్నాయి, చాలా వేసినాం అనుకోవద్దు, కొన్ని వేసినండి. అన్నీ పక్కగా పెట్టిన. అవి కెమెరా దగ్గర పెట్టిన చాలా లెక్క ఏర్పడుతున్నాయి అంతే. ఆనియన్స్ పచ్చిమిర్చి కలిపినప్పుడు చేతులు అయితే బాగా మండిని. నాకైతే ఈ టిప్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మస్తు మంట పుట్టిన అన్నం తింటానికి కూడా నాకు మస్తు ఇబ్బంది అయింది. నాకైతే ఇంతవరకు ఆ టిప్ తెలియదు ఏం చేయాలో. నేనైతే 3 రకాల పిండితో పకోడీ చేశానండి. కొంచెం బియ్యం పిండి, కొంచెం గోధుమ పిండి, కొంచెం శనగపిండి. ఓన్లీ శనగపిండితో చేస్తే పకోడీ బాగానే వస్తుంది, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో పిల్లలకి డైజెషన్ అవ్వడం చాలా కష్టం. మళ్ళీ అందులో కొంచెం సాయంత్రం టైం కదా, మళ్ళీ కడుపు నొప్పి వచ్చింది. ఇదంతకు ఇబ్బంది ఎందుకని నేను 3 రకాలు, కొంచెమే శనగపిండి వేసిన, కొంచెం బియ్య పిండి ఎక్కువ వేసి, కొంచెం గోధుమ పిండి వేసిన. చాలా బాగా వచ్చినాయి పకోడీలు. మీరు కూడా ట్రై చేయండి. వాము అయితే 2 స్పూన్ల దాకా వేసినండి. బాగానే వేసిన వాము. డైరెక్ట్గా ఇస్తే తింటారు మా వాళ్ళు. వాము ఇట్లల్లో వేస్తే బాగానే కనిపించదు కదా, బాగానే తింటారు. కొంచెం జీలకర్ర వేసిన, దాంతోపాటు కొంచెం ధనియాల పౌడర్ వేసిన, కొంచెం కారప్పొడి వేస్తే, పచ్చిమిర్చి వేసి కారప్పొడి ఎందుకు వేసారు అనొద్దు. దాని టేస్ట్ దానికే, దీని టేస్ట్ దీనికే. కారప్పొడి వేస్తే కూడా కొంచెం ఫ్లేవర్ మారుద్ది, అందుకని వేసిన. ఇంకా కరివేపాకు ఉంటే బాగుంటుంది, కానీ నా దగ్గర కరివేపాకు లేదు. కొంచెం వేసినండి కారప్పొడి. చూడండి, కొంచెం మేము కారం చాలా తక్కువ తింటాం. ఇవైతే వేసిన. బియ్యం పిండి కొంచెం బాగానే వేసినండి బియ్యం పిండి. ఒక గుప్పిడంత వేసిన బియ్యం పిండి, కొంచెం గోధుమ పిండి. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో వీడియో తీసి మస్తు కష్టం ఫ్రెండ్స్. నాది అదే ప్రాబ్లము. ఒక చేత్తో పట్టుకున్న ఫోన్ని ఒక చేతితోటి చేసుకుంటున్నా. పిల్లలు అప్పటికప్పుడు ఏమన్నా చేయంటే ఏం చేస్తావు, అప్పటికప్పుడు ఏదైతే పకోడీని. పూరీ చేస్తే వాళ్ళు ఆయిల్ బాగా పిడుతుంది కదా, పూరీ చేస్తే అందులోకి మళ్ళీ కర్రీ చేయాలి. ఇదంతా ప్రాసెస్ ఎందుకని ఈ పకోడీ అయితే మంచిగా ఇష్టంగా తింటారు. మా వాళ్ళకి పకోడీ చాలా ఇష్టం. నేను వారంలో 2-3 సార్లు అయితే చేసి పెడతాను. గోధుమ పిండి కొంచెం వేసినండి. ప్యాకెట్ కదా, తెలుస్తలేదు ఎంత వేయాలనేది. అదే ఒక డబ్బాలో పోద్దామంటేనేమో ఇక డబ్బాలు ఎందుకులే, అవి పురుగులు వస్తున్నాయి బాగా. కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పురుగులు అయితే రావట్లేదండి. శనగపిండి కొంచెం బాగానే వేసిన మొత్తం కలిపిన, పక్కగా పెట్టిన. దాంతోపాటు ఆలు కూడా కొంచెం పొట్టు తీసి సన్నగా కట్ చేసి పక్కగా పెట్టినండి. ఆలు బజ్జీకి కూడా శనగపిండి అయితే కలిపి పక్కగా పెట్టుకున్నా. అవన్నీ మంచిగా కలిపి పక్కగా పెట్టుకున్న తర్వాత ఒక అర్ధగంట తర్వాత చేస్తే బాగా టేస్ట్ ఉంటుందండి. మస్తు క్రిస్పీగా వస్తాయి. ఆలు అయితే కట్ చేసుకొని ఉప్పేసిన వాటర్లో కడిగి పక్కగా పెట్టిన. ఎందుకంటే ఉప్పేసిన వాటర్లో కడిగి పక్కగా పెడితే అవి నల్లగా అయితే ఉండవు. వైట్గా ఒక గంట వరకు అయినా చేసేంతవరకు తెల్లగా అలానే ఉంటాయి. నేనైతే కడిగి పక్కగా పెట్టిన. పకోడీలు అయితే స్టార్ట్ చేసిన. ఆయిల్ పెట్టిన స్టవ్ మీద. ఆయిల్ హీట్ అవుతుంది. ఇక పకోడీలు వేసుడే ఉంది. పకోడీలు వేసుడు తినుడే ఉంది. ఇక అవి చేసేదాకా కూడా మా పాప ఆగుతుంది. ఎంతసేపు అంటుంది. ఇంకా చేస్తున్నా పకోడీలు. మొత్తానికైతే పకోడీలు అయితే మస్తు వచ్చినాయి, క్రిస్పీగా వచ్చినాయి. ఇంకా ఆ పక్కనైతే శనగపిండి కలిపి ఆలు బజ్జీకి అయితే ఓన్లీ శనగపిండి, బియ్యం పిండి అలాంటివి వేస్తే బాగా రావు. కొంచెం శనగపిండి, కొంచెం సోడా వేసిన, కొంచెం సాల్ట్, కారప్పొడి కూడా వేయలేదు. దాంట్లో కారప్పొడి వేస్తే మా పిల్లలు దాంట్లో తినరు, అందుకని వేయలేదు. మస్తు క్రిస్పీగా వచ్చినాయి. చూస్తుంటేనే చూడండి ఎలా ఉన్నాయి, క్రిస్పీగా. బయట హోటల్లో ఉండే వాటి లెక్క ఉన్నాయి. అయితే ఇక ఆలు బజ్జీకి అయితే శనగపిండి కలిపి పక్క పెట్టింది కదా, ఆనియన్స్ పకోడీ చేసేది అయిపోయింది. ఇవి చేస్తే పని అయిపోతుంది. ఇవి చేసి పక్కగా పెట్టిన. ఇవి చేస్తుంటేనే మా వాళ్ళు తింటున్నారు. మళ్ళీ కొంచెం కలిపి మళ్ళీ పొటాటోస్ కట్ చేసి ఆలు బజ్జీ అయితే చేసి పక్కగా పెట్టిన. మా వాళ్ళు అయితే 2 రోజులు తిన్నారు వీటిని ఇష్టంగా. మా పిల్లలకి ఇలాంటివి అంటే బాగా ఇష్టము. మీ పిల్లలకు కూడా ఇష్టమేనా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బయట తెచ్చుకొని అయితే కొంచెం ఎట్లయినా వాళ్ళు ఎట్ట చేస్తారో ఏమో, మనం ఇంట్లో ఎట్ట చేసి పెట్టుకున్నా బాగానే ఉంటుంది. వాళ్ళు కూడా ఇష్టంగా తింటే మనకి కూడా హ్యాపీగా అనిపిస్తుంది. మొత్తానికైతే నేనైతే ఆలు బజ్జీ, ఆనియన్ పకోడీ చేశాను. నా వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నా వీడియోలో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.